హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు అనేవి ఇవాళ మన కాలేయానికి పెనుశాపాలుగా మారుతున్నాయి. వీటికి తోడు పొగ, మద్యం వంటి అలవాట్లు, గాడి తప్పిన తిండి వల్ల కూడా కాలేయం బాగా దెబ్బతినిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్లు తీవ్రమై కాలేయం పూర్తిగా నిర్వీర్యమైపోతుంది. లివర్ సిర్రోసిస్ అలాంటిదే. దీని బారిన పడ్డప్పుడు కాలేయంలోని కణజాలం క్రమంగా సిమెంటు ముద్దలాగా గెడసబారిపోతూ ఉంటుంది. ప్రాణాంతకంగా పరిణమించే లివర్ సిర్రోసిస్ జబ్బు గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయం మన శరీరంలో అతిపెద్ద కెమికల్ ఫ్యాక్టరీ. మన ఒంట్లోకి పేరుకునే వ్యర్థాలు, విష పదార్థాలను హరిస్తుంది. అయితే ఈ పని దాని సామర్థ్యానికి మించితే కాలేయంలోని కణాలు దెబ్బతింటాయి. హెపటైటిస్ ఇన్ఫెక్షన్లను ఏళ్ల కొద్దీ నిర్లక్ష్యం చేసినప్పుడు, ధూమపానం, మద్యపానం వంటి చెడు వ్యసనాలకు బానిసలుగా మారినప్పుడు కాలేయం క్రమంగా నిర్వీర్యమైపోతూ వస్తుంది. ఇదే పరిస్థితి కొనసాగితే మొదట ఫ్యాటీ లివర్, తర్వాత ఆల్కహాలిక్ హెపటైటిస్, చివరికి లివర్ సిరోసిస్కు దారితీస్తుంది. సిరోసిస్ బారిన పడ్డప్పుడు కాలేయంలోని కణజాలం క్రమంగా గట్టిపడిపోతూ చివరికి సిమెంటు ముద్దలాగా మారిపోతుంది. మధుమేహంతో పాటు అధిక బరువు కలిగి ఉండటం, రక్తంలో కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు, అధిక రక్తపోటు కలిగి ఉన్నప్పుడు కూడా లివర్ సిరోసిస్ వస్తుంది. అయితే వీరిలో ఈ వ్యాధి మొదట ఫ్యాటీ లివర్తో మొదలై క్రమంగా సిరోసిస్గా మారుతుంది. లివర్ సిరోసిస్ అంటే అదొక మెడికల్ టర్మ్ అండి. ఇప్పుడు లివర్ ఎన్నో కారణాల వల్ల డ్యామేజ్ అవుతుంది. ఆల్కహాల్ వల్ల డ్యామేజ్ అవ్వచ్చు, లివర్లో కొవ్వు చేరటం వల్ల డ్యామేజ్ అవ్వచ్చు, వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల డ్యామేజ్ అవ్వచ్చు. ఏ విధంగా డ్యామేజ్ అయినా కూడా లివర్ డ్యామేజ్ స్టేజెస్లో వెళ్తుందన్నమాట. సో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అలా. ఫైనల్ స్టేజ్లో ఏమవుతుందంటే లివర్ పూర్తిగా డ్యామేజ్ అయ్యి గట్టిగా రాయిలాగా తయారయ్యి దానివల్ల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. దాన్ని లివర్ సిరోసిస్ అంటారన్నమాట. సో లివర్ సిరోసిస్ కారణాలంటే మనం చెప్పినట్టు మన దేశంలో మెయిన్లీ ఆల్కహాల్ ఎక్స్ట్రాగా తాగి ఎన్నో సంవత్సరాలు తాగితే గ్రాడ్యువల్గా లివర్ డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయ్యి సిరోసిస్ ఫామ్ అవుతుంది. ఈ కాలంలో ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ కాజ్. మన డైలీ డయట్ హ్యాబిట్స్ వలన, ఎక్సర్సైజ్ లేకపోవడం వలన బాడీలో ఫ్యాట్ కలెక్ట్ అయ్యి అది లివర్లో కలెక్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఆ ఫ్యాట్ లివర్ని డ్యామేజ్ చేస్తుంది అన్నమాట. సో ఎన్నో సంవత్సరాలు ఇలా డ్యామేజ్ అవ్వడం వల్ల లివర్ అగైన్ మళ్ళీ గట్టిగా అయ్యి హార్డ్గా అయిపోతుంది. అది లివర్ సిరోసిస్ ఫామ్ అవుతుంది. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనే వైరసెస్ ఉన్నాయి. ఆ వైరస్ ఇన్ఫెక్షన్లు కూడా ఎన్నో సంవత్సరాల తర్వాత నెమ్మదిగా లివర్ డ్యామేజ్ చేసి సిరోసిస్ అవుతుంది. సో లివర్ సిరోసిస్ అనడానికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ ఈ 4 కారణాలు మోస్ట్ ఇంపార్టెంట్ మన దేశంలో. సో లివర్ సిరోసిస్ అంటే మనం ఏమనుకోవాలంటే, ఇప్పుడు లివరు గట్టిగా రాయిలా తయారవుతుంది. సో దానివల్ల 2 ప్రాబ్లమ్స్. ఒక ప్రాబ్లం ఏంటంటే లివర్ తన పనులు చేసుకోలేదు. సో జాండిస్ వచ్చిద్ది, బ్లడ్ సరిగ్గా గడ్డగట్టదు, కడుపులో నీరు చేరిద్ది. అదే కాకుండా లివర్ గట్టిగా అవటం వలన కడుపులో ఉన్న బ్లడ్ వెజల్స్లో ప్రెషర్ ఎక్కువ అవుతుంది. దానివల్ల మనకి బ్లడ్ వామిటింగ్స్ రావటం, మోషన్లో బ్లడ్ రావటం, కడుపులో నీరు చేరటం, స్ప్లీన్ పెద్దగా అయ్యి మన బ్లడ్ కౌంట్స్ అన్ని తగ్గిపోవటం. దీన్ని పోర్టల్ హైపర్టెన్షన్ అంటారు. సీరియస్ ప్రాబ్లం ఏంటంటే లివర్ సిరోసిస్ వస్తే ఆ లివర్లో క్యాన్సర్లు వచ్చే ఛాన్స్ ఎక్కువ అవుతుంది. లివర్ సిరోసిస్ తొలి దశల్లో మనకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. సిరోసిస్ ముదిరే కొద్దీ పొట్టలో నీరు చేరుకోవడం, గుండె వేగం పెరగడం, మగత, కామెర్ల వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. కొంతమందిలో ఫైబ్రోస్కాన్ వంటి పరీక్షల్ని చేయించుకున్నప్పుడు అనుకోకుండా లివర్ సిరోసిస్ బయటపడుతుంటుంది. బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించని దశలో లివర్ సిరోసిస్ బయటపడినప్పుడు దాన్ని వెల్ కాంపన్సేటెడ్ సిరోసిస్గా పిలుస్తారు. ఇలాంటప్పుడు త్వరగా చికిత్స మొదలు పెడితే మంచి ఫలితం ఉంటుంది. ఇక లక్షణాలు బయటకు కనిపించడం మొదలవడాన్ని డీకాంపన్సేటెడ్ సిరోసిస్గా పిలుస్తారు. ఇలాంటప్పుడు సిరోసిస్ చికిత్సకు లొంగదు. చివరి పరిష్కారంగా కాలేయ మార్పిడికి వెళ్లాల్సి ఉంటుంది. కాలేయం నుంచి రక్తాన్ని మోసుకెళ్లే రక్తనాళాల్లో బ్లాకులు అడ్డుగా ఏర్పడినప్పుడు, పైత్య రసనాళాల్లో అవరోధాలు ఉన్నప్పుడు కూడా లివర్ సిరోసిస్ మొదలయ్యే అవకాశం ఉంటుంది. వీటినే బడ్ చియారి సిండ్రోమ్ అని, సెకండరీ బైలరీ సిరోసిస్ అని పిలుస్తారు. ఈ రెండింటినీ త్వరగా గుర్తించి చికిత్స మొదలు పెడితే సిరోసిస్ను చాలా వరకు రివర్స్ చేయొచ్చని చెబుతారు డాక్టర్లు. సో లివర్ సిరోసిస్ ట్రీట్మెంట్ అంటే అది స్టేజ్ బట్టి ఉంటుందండి. సో ఎర్లీ సిరోసిస్ స్టేజ్ అంటే ఫైబ్రోసిస్ స్టేజ్ కానీ, స్టేజ్ ఏ సిరోసిస్ అంటారు, అలాంటి వాటిల్లో మెడికల్ ట్రీట్మెంట్ తోటి మనం ఫర్దర్ డ్యామేజ్ని స్లో చేయవచ్చు.
లివర్ సిరోసిస్ ఎందుకు అవుతుందో మనం పట్టుకుంటే ఆల్కహాల్ వల్ల అయితే ఆల్కహాల్ స్టాప్ చేసి, ఫ్యాటీ లివర్ డిసీజ్ వల్ల అయితే మనం డయట్ ఎక్సర్సైజ్ కంట్రోల్ చేసి, వైరస్ ఇన్ఫెక్షన్లు అయితే ఆ వైరస్ని ట్రీట్ చేయడం వల్ల మనం ఎర్లీ స్టేజ్లో ఉన్న సిరోసిస్ని వీ కెన్ కంట్రోల్ ఇట్, వీ కెన్ స్లో ఇట్ డౌన్, అకేషనలీ వీ కెన్ రివర్స్ ఇట్ ఆల్సో. కానీ ఒక స్టేజ్ దాటిన తర్వాత అంటే చైల్డ్ సి సిరోసిస్ అంటారు. అంటే సిరోసిస్తో పాటు దాని వల్ల అయ్యే కాంప్లికేషన్స్ ఇవన్నీ రావడం మొదలెట్టిన తర్వాత మెడికల్ ట్రీట్మెంట్ వల్ల ఓన్లీ ఒక విధంగా కంట్రోల్ చేయగలం సిమ్టమ్స్, దానివల్ల క్యూర్ చేయలేం. అలాంటి కేసెస్లో బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన అవైలబుల్ అంటే ఏంటంటే అది లివర్ ట్రాన్స్ప్లాంట్, లివర్ని మార్చడం. సో మెడికేషన్స్ ఎర్లీ స్టేజ్లో ఉంటే మనం ఆ కాజ్ని ట్రీట్ చేసుకుని మెడికేషన్స్ తోటి లివర్ని సపోర్ట్ చేసుకుంటే స్టెబిలైజ్ అవుతుంది. అప్పుడప్పుడు కంప్లీట్గా కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఒక స్టేజ్ దాటిన తర్వాత మెడిసిన్స్ తోటి ఓన్లీ కంట్రోల్ చేయగలం, సిమ్టమ్స్ కంట్రోల్ చేయగలం, బట్ క్యూర్ చేయలేం. క్యూర్ చేయాలంటే లివర్ ట్రాన్స్ప్లాంటే ఆప్షన్. లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది పెద్ద ఆపరేషన్. సో ఓన్లీ ఒకవేళ పేషెంట్కి అవసరం ట్రాన్స్ప్లాంట్ తప్ప ఇంకేమీ ఆప్షన్ లేదంటేనే లివర్ ట్రాన్స్ప్లాంట్ కన్సిడర్ చేస్తాం. అలాగని అందరు పేషెంట్కి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయలేం, ఎందుకంటే ఇది కొంచెం పెద్ద ఆపరేషన్ కాబట్టి పేషెంట్ హెల్త్ అదర్వైజ్ ఫిట్గా ఉండి పేషెంట్ హార్ట్, ఊపిరితిత్తులు, కిడ్నీస్ అన్నీ బాగా పనిచేస్తున్నాయి. లివర్ ఒకటే ప్రాబ్లం అంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే సేఫ్గా చేయొచ్చు, వెరీ సక్సెస్ఫుల్గా చేయొచ్చు. లివర్ సిరోసిస్ దశలో 4 దశలు ఉంటాయి. మొదటి దశలో రోగి మద్యం మానేసి హై ప్రోటీన్ డైట్, పోషకాహారం తీసుకుంటే కాలేయం కొంతవరకు చక్కబడుతుంది. మొదటి దశలో మందులతో పెద్దగా పని ఉండదు. కానీ రెండవ దశకు చేరుకుంటే మాత్రం అప్పటి నుంచి కాలేయ చికిత్స కోసం ఓవైపు పరీక్షలు చేయించుకుంటూ మరోవైపు మందులు మొదలు పెట్టాల్సి ఉంటుంది. 3, 4 దశలు చేరుకున్నప్పుడు కాలేయంతో పాటు మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తులు, మెదడు ఇలా మన ఒంట్లోని కీలకమైన అవయవాలన్నీ జబ్బు పడతాయి. అప్పుడిక కాలేయ మార్పిడి ఒక్కటే పరిష్కారం. బట్-చియారీ సిండ్రోమ్, సెకండరీ బైలరీ సిరోసిస్ సమస్యల్ని తొలి దశలోనే పసిగట్టి చికిత్స మొదలు పెడితే కాలేయం పూర్తిగా దెబ్బతినకుండా, అది సిరోసిస్ వరకు వెళ్లకుండా చికిత్సల సాయంతో అడ్డుకోవచ్చు. అయితే లివర్ సిరోసిస్ అనేది ఉన్నట్టుండి అకస్మాత్తుగా మొదలవుదు. సిరోసిస్ రావడానికి చాలా కాలమే పడుతుంది. ఈ మధ్యలో మనం తరచుగా ఫైబ్రోస్కాన్ వంటి పరీక్షల్ని క్రమం తప్పకుండా చేయించుకుంటూ ఉంటే కాలేయంలో సిరోసిస్ తాలూకు అసాధారణ మార్పుల్ని మనం తొలి దశల్లోనే పసిగట్టవచ్చు. సిరోసిస్ను తొలి దశల్లో పసిగడితే దాన్ని రివర్స్ చేయడం చాలా తేలిక. లివర్ అనేది మన బాడీలో ఇది వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్. దానికి ఎన్నో 100కి మీద ఫంక్షన్స్ ఉన్నాయి. సో కాలేయాన్ని జాగ్రత్తగా ఉంచుకోవటం అది మన అందరి రెస్పాన్సిబిలిటీ. యాక్చువల్లీ లివర్ని జాగ్రత్తగా ఉంచుకోవడానికి ఇట్స్ వెరీ సింపుల్ ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లివర్ డ్యామేజ్ ఎందుకు అయ్యిందంటే మన దేశంలో మ్యాక్సిమం కాజెస్ ఆల్కహాల్, ఫ్యాటీ లివర్ డిసీజు, వైరస్ ఇన్ఫెక్షన్స్. సో వీటన్నిటికీ యాక్చువల్లీ ట్రీట్మెంట్లు ఉన్నాయి మన దగ్గర. సో ఆల్కహాల్ తాగకూడదు, తాగినా కూడా చాలా లిమిటెడ్ క్వాంటిటీలో, రెగ్యులర్గా తాగకూడదు. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ఇంపార్టెంట్ కాజ్ ఫర్ లివర్ డిసీజ్. రెండవది ఫ్యాటీ లివర్ డిసీజ్. ఇప్పుడు మన డైలీ లైఫ్లో మన డైట్ బాగా రిచ్ అయిపోయి మన ఎక్సర్సైజ్ తక్కువ అవడం వలన ఫ్యాటీ లివర్ ఈజ్ బికమింగ్ వెరీ కామన్. ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం మనం 100 ట్రాన్స్ప్లాంట్లు చేస్తే దానిలో 10 ట్రాన్స్ప్లాంట్లు ఫ్యాటీ లివర్కి చేసేవాళ్ళం. ఇప్పుడు 50 ట్రాన్స్ప్లాంట్స్ ఫ్యాటీ లివర్కే చేస్తున్నాం. ఆ స్టేజ్కి ఎదిగిపోయిందన్నమాట ఈ ప్రాబ్లం మన దేశంలో. దీనికి ట్రీట్మెంట్ ఈజ్ వెరీ సింపుల్. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. రోజుకి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ ఎక్సర్సైజ్ చేసి హెల్దీగా డైట్ తీసుకుంటే ఇట్ విల్ ప్రివెంట్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఆల్మోస్ట్ ఆల్వేస్. ఇకపోతే వైరస్ ఇన్ఫెక్షన్స్ అంటే హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ ఆ వ్యాక్సిన్ తీసుకుంటే హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సే ఉండదు. సో అందరూ హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇప్పుడు పిల్లలకి అందరికీ హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇస్తున్నారు. పెద్దవాళ్ళు టెస్ట్ చేయించుకొని వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వకపోతే వేయించుకుంటే దట్ విల్ యాక్చువల్లీ ప్రివెంట్ లివర్ డిసీజ్ బికాస్ ఆఫ్ హెపటైటిస్ బి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఈ నానుడి కాలేయం విషయంలో 100కి 100 పాళ్ళు వర్తిస్తుంది. కాలేయాన్ని కాపాడుకునేందుకు జీవనశైలి, అలవాట్ల విషయంలో ముందు నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మద్యాన్ని మితంగా తీసుకోవటం లేదంటే పూర్తిగా మానుకోవటం చాలా ఉత్తమం. కాలేయం ఆరోగ్యానికి భద్రతనిచ్చే హెపటైటిస్ బి టీకాని తప్పనిసరిగా తీసుకోవాలి. మందుల చీటీ లేకుండా సొంతంగా మందుల్ని కొనుగోలు చేసి వాడకూడదు. ముఖ్యంగా హెర్బల్ మందుల వాడకంలో డాక్టర్ సలహాను తప్పనిసరిగా తీసుకోవాలి.
రక్త మార్పిడి సమయంలో సురక్షితమైన జాగ్రత్తల్ని పాటించాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మన కాలేయాన్ని భద్రంగా ఉంచుకోవచ్చు.